సార్ ఇప్పుడు జగన్ ని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఎన్డీఏ అంటే బీజేపీయే అంటే ఈ ఆలోచనలో ఉంది అని చెప్పేసి సిబిఐ దగ్గరికి అంటే వెళ్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఎలా జరిగి ఉండొచ్చు సార్? అంటే ఏ విషయంలో ఈ కేసులు మళ్ళీ పడే అవకాశం? ఈ న్యూస్ ఎక్కడ వచ్చింది? ఇది ఈనాడులో సార్. అది చెప్పాలి ముందు. ఈనాడు ఎవరిది? చంద్రబాబు నాయుడుది. అది చెప్పాలి. నేను ఇందాక ముందు నుంచి అదే అంటున్నాను. ఎవరి కథనం? వాళ్ళ కథనం. ఈనాడు కథనం ప్రకారంగా పడగొట్టేయబడిన వాడే ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు లాంటి లీడర్ని కూడా పడగొట్టేశారు వాళ్ళు. దాని గురించి రకరకాలుగా మాట్లాడి అతని గురించి బ్యాడ్ చేసి అని చేత ఇప్పుడు ఈనాడు సెపరేట్గా జగన్ గురించి ఎందుకు చేస్తుంటే జగన్ చాలా కక్షపూరితంగా మార్గదర్శికి దెబ్బ కొట్టాడు. యాక్చువల్గా మార్గదర్శి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి ద్వారా చిన్న ఫిట్టింగ్ పెట్టారు. యాక్చువల్గా అక్కడ ఉన్న క్లయింట్స్ ఎవరో కూడా సఫర్ అవ్వట్లేదని నేను చెప్పాను. లేదా నేను రామోజీ గారి ఫ్యాన్గా వేరేగా చెప్పేవాడిని. తప్పితే వాస్తవం ఉంటుంది కదా. వాస్తవంగా మార్గదర్శి మంచి చిట్ ఫండ్ కంపెనీ మన ఇండియాలో, ఆంధ్రాలో. ఇప్పుడు కపిల్ చిట్ ఫండ్స్ కూడా మంచి పేరే ఉంది. అలా ఆ విధంగా రామోజీరావు గారు స్టార్ట్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అంటే అది కాదు. అందులో కొంచెం డబ్బులు వేరేగా ఖర్చు పెట్టి ఏ విధంగానూ అయినా కూడా అందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి, చిట్స్ వేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా. కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలన్నమాట. ఏదో చిన్న క్లాజ్ పట్టుకుని ఉండవల్లి అరుణ్ కుమార్ చేత రామోజీరావు గారు తప్పు రాస్తున్నారు కాబట్టి ఈయన గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టారు. అంతా అయిపోయింది, మేనేజ్ అయిపోయింది. దాని గురించి మర్చిపోయారు. ఇంకా జగన్ పరిపాలన స్టార్ట్ అయ్యి అప్పుడు జగన్ సీఎంఏ కదా. ఆ టైంలో జగన్ సీఎం అయిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళా దాన్ని ఎందుకు రేకెత్తించారంటే గవర్నమెంట్ ద్వారా మళ్ళీ దాన్ని బయటికి పెట్టారు. అది పెద్ద పండగ అయిపోయింది ఉండవల్లి అరుణ్ కుమార్. ఆ విధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ అతను ప్రెస్ను పెట్టుకుని ఏదో వాగుతూ మొత్తానికి ఒకసారి అలా వాగుతాడు, ఒకసారి ఇతను మాట్లాడతాడు, ఒకసారి జగన్ పడిపోతాడు అంటాడు, జగన్ గెలుస్తాడు అంటాడు, ఒకసారి చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అంటాడు, ఒకసారి వచ్చి అతనికి ఒక కన్సిస్టెన్సీ లేదు. తెలివైన వాడే కానీ ఒక కన్సిస్టెన్సీ లేదు. రాజమండ్రిలో ప్రెస్ ఏదో ఉంది అక్కడ, ఆ కూర్చోబెట్టి రోజు మరి దానికి ఎవరు ఖర్చు పెడతారో టీలకి కాఫీలకి అదేమన్నా చిన్న ప్రెస్ క్లబ్ లాగా రోజు వస్తూ ఉంటే రోజు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఓకే, అతను చేసే పని మొత్తానికి అల్లరి చేసేసి రామోజీరావుని బద్నాం చేసి ఆయన బెడ్ కూడా ఎక్కించేశారు. లాస్ట్లో దాని గురించి ఆయన పోయినట్టుగా కూడా పెట్టేశారు. చాలా ట్రబుల్ చేశారు లాస్ట్లో. మరి అటువంటి ట్రబుల్ చేసిన జగన్ గవర్నమెంట్ని ఇప్పుడు మామూలుగా ఊరుకుంటారా? ఏ ట్రబుల్ చేయని జస్ట్ ఒక యాటిట్యూడ్ గురించి ఎన్టీ రామారావు రగొట్టేసి చంద్రబాబు నాయుడిని గదికెక్కించారు కదా. వాళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉంది కాబట్టి ఛానల్ అప్పుడప్పుడే స్టార్ట్ అయిన టైంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పేపర్ ద్వారా మొత్తానికి అతను బద్నాం చేసి బ్యాడ్ చేశారు. ఓకే, అది చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకుని చంద్రబాబు నాయుడు గారికి ముఖేష్ అంబానీ వాళ్ళందరినీ కూడా పరిచయం చేసింది ఆయనే. వీళ్ళ మధ్యన ఒకడు ఉండేవాడు, నా ఫ్రెండే కానీ ఎందుకు లేక చెప్పడం కానీ, అతను మీడియేటర్ ఈ అంబానీ గ్రూప్స్కి. ఇక్కడ జూబ్లీస్లో ఉంటాడు. సో ఈనాడుకి రాయబారంగా అతను పనిచేసేవాడు. ఓకే, తెల్లగా ఉంటాడు. అతనికి తెలిసి నేను చెప్తున్నాడు ఇప్పుడు హెయిర్ పెట్టింది. సో అతను ఈజ్ ఎ మీడియేటర్ ఫర్ ఆల్ దీస్ పీపుల్. ఇవన్నీ అంతకుముందు నుంచి తెలిసిన వాళ్ళకి అన్నీ తెలుసు. ఇప్పుడు ఈనాడు సెపరేట్గా కథనం ఎందుకు రాయదు? మరి రామోజీరావు గారికి బెడ్ ఎక్కించేసి సెంటిమెంటల్ ఫోటోగ్రాఫర్ తీయగల కారణమే జగన్. వదలలేదు. జగన్ చేసినట్టు కాకుండా తన చేతులకి మట్టి అంటుకోకుండా చేసినట్టుగా గవర్నమెంట్ ద్వారా చేయించాడు. అది గవర్నమెంట్ ప్రజలు సఫర్ అయ్యారని చెప్పేసి అది హైకోర్టు, సుప్రీంకోర్టు లెవెల్లో వాళ్ళే గెలిచారు. జగన్ పార్టీ వాళ్ళు గెలిచారు. మర్చిపోయింది అది. యాక్చువల్గా మర్చిపోయింది. రామోజీరావు గారు మేనేజ్ చేశారు. ఇలా రాజశేఖర రెడ్డి మళ్ళీ సీఎం రెడ్డి రాజశేఖర రెడ్డికి పోయారు. ఇన్ని అయిపోయింది కేసుని తిరగదోడేటట్టుగా గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు రామోజీరావుకి చంద్రబాబు నాయుడికి బ్యాడ్ వచ్చి ఏమేమి ఉంటాయి అన్నీ అడుగుతాడు రోజును. జగన్ చేయండి అంటాడు. అలా చేసిన దాంట్లో బలి అయిపోయింది రామోజీరావు గారు మార్గదర్శి. ఇప్పుడు ఉంది, చాలా బాగుంటుంది, మంచి కంపెనీ యాక్చువల్గాను. బట్ అది కారణం ఏం చేసింది ఫైనల్గాను? రామోజీరావు గారి లైఫ్ అయితే తీసుకుంది. ఓ పక్కన జగన్ కూడా 11 సీట్లతో అయిపోయాడు. మరి అటువంటిది ఇప్పుడు వాళ్ళ మీద కథనం రాయడానికి వెరీ ఈజీ. చాలా ఫ్రాడ్లెంట్ జర్నీ. జగన్ 16 చోట్ల అనాథరైజ్డ్గా ల్యాండ్ తీసుకుని మన ఇది పెట్టిన వాళ్ళ పార్టీ ఆఫీస్ పెట్టుకోవడం ఒకటేటే, ఎన్నో ఇసుక, లిక్కర్ డిజిటల్ పేమెంట్ లేకుండా ఇవన్నీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టరాజ్యం చేశారు. ఈ కడప గ్యాంగ్ అంతా వచ్చేసి ఇష్టంగా చేశారు. అవన్నీ కరెక్టే.
వాళ్ళు జగన్కి ఎంత విధంగా రౌడీజంగా ఉపయోగించబడ్డారో ఈ ఆస్తులు దబ్బే విషయంలో కూడా అందరూ అన్నీ చేశారు. ఎవరు డినై చేస్తాడు? కాకపోతే ఇప్పుడు ఈనాడు రాసిందని సెపరేట్గా ఎందుకు చెప్పుకున్నామంటే వాళ్ళు కొంచెం పార్షియల్గా చేస్తారు. అందులోనే జగన్ అంటే ఎందుకు చేయరు? మరి జగన్ వల్లనే మార్గదర్శికి రావాల్సిన బ్యాడ్ అంతా వచ్చేసింది. యాక్చువల్గా బ్యాడ్ కాదు ఆ కంపెనీ, వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు డబ్బులు. దాని గురించి చాలా చాలా జరిగినాయి. మార్గదర్శిలో పెట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేయమంటే మళ్ళీ ఎవరో అమెరికాలో వాళ్ళకి ఈనాడు ఇంతకుముందు జరిగింది అనమాట. ఈనాడు పేపర్ని ఒక 7.2% ఎంతో అమ్మి ఆ డబ్బు అంతా మళ్ళీ ఇచ్చి చాలా జరిగినాయి. ఎందుకంటే అవన్నీ చేయడానికి గల కారణం రామోజీరావు గారికి ఉన్న పేరు పోకూడదు కాబట్టి. ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత కంపెనీ పేరు పోతే షేర్ పడిపోతుంది. వీళ్ళు పెద్ద పబ్లిక్ ఇది లేదు అంతకుముందు. వీళ్ళది 40 మందితో ఉన్న క్లోజ్లీ హెల్డ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ప్రజలందరూ పంచుకోవడానికి ఇష్టపడ్డా. ఆయన తత్వం కాదు అది. రామోజీరావు గారి తత్వం పబ్లిక్ లిమిటెడ్ తత్వం కాదు. కాకపోతే లిమిటెడ్ అని ఉంటుంది, సొంతంగా ఉన్న వాళ్ళకే ఉంటుంది. అందులో మీకు అర్థమైనప్పుడు రామోజీరావు గారు విల్ నెవర్ అలౌ ఎనీబడి టు షేర్ హిస్ ఫుడ్ ఆర్ ఇన్కమ్. దట్ ఈస్ రామోజీ. వెరీ వెరీ హైలీ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్. బట్ ఐఎమ్ ఏ ఫ్యాన్ బికాజ్ సినిమా ఫీల్డ్ కోసం ఆయన కట్టాడు కాబట్టి. ప్రపంచంలోనే మాట్లాడుకునే మంచి స్టూడియో కట్టాడు. సినిమాల వరకు ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఫర్ హిమ్. ఓకే, నేను ఆయనతో చాలా మాట్లాడాను. మీ స్తోమతకు తగ్గ సినిమాలు కూడా తీయట్లేదని చెప్పాను. అంత నాకు సినిమా ఆఫర్ చేశారు. తర్వాత ఎవడో చెత్తనాకొడికి ఎవడో ఉండకూడదు. అతని వల్ల సినిమా చేయలేకపోయాను నేను. ఆ ఏవి రావు అన్నవాడి గురించి. సో అయిపోయింది, అంతా పక్కన పెట్టండి. బట్ స్టిల్ ఐ యూస్ టు లైక్ హిమ్. నేను అతను లైక్ చేస్తాను, ఆయనకు కూడా తెలుసు. నీకు అర్థమైంది ఇప్పుడు. బట్ ఆయన యొక్క తత్వం ఏంటంటే ఇది, ఆయన కొబ్బరికాయ తాగాలనుకుంటే కొబ్బరి చెట్టు వేసి కొబ్బరికాయ కోసింది తాగుతాడు కొండ బయట. అలాగ అన్నీ సమకూర్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి తత్వం ఉండి సక్సెస్ అయిన వాళ్ళు. అటువంటిది భారతదేశంలో తప్పెందుకు చేస్తారు? అందులో వచ్చిన డబ్బు అంతా ఖర్చు పెట్టుకుంటాడు బ్యాంక్ వెళ్ళకుండాను. కానీ వీళ్ళకి ఇవ్వాల్సి చేస్తాడు కదా, ఇవ్వట్లేదని పెట్టాడు ఉండవల్లి అరుణ్ కుమార్. అప్పటికప్పుడు 1000 కోట్లు ఎంతో సంపాదించి ఆయనకున్న కాంటాక్ట్స్ ముఖేష్ అంబానీ అమెరికాలో కంపెనీకి అమ్మారు. ఈనాడు పేపర్ యొక్క షేర్స్ అప్పుడు అది తీర్చారు. ఇన్ని జరిగినాయి. సో అటువంటి రామోజీరావు గారు ఇప్పుడు జగన్ గురించి ఆ కంపెనీ రాయపడి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, కిరణ్ ఎవరు ఉంటారు అతను. సో అతను మరి వాళ్ళ ఆధ్వర్యంలో రాస్తారు. వాళ్ళ పాలసీ ఎక్కడ మారుతుంది? మారదు. ప్లస్ ఏమో ఇతను ఇప్పుడు శ్రీవైష్ణుడు జగన్ ప్రపంచంలో ఉన్న ఫ్రాడ్లన్నీ ఎన్ని చేయాలి అన్ని చేసాడు. అంటే ఇంకెప్పుడు మనమే ఉంటాం, ప్రజలకు డబ్బులు వేస్తున్నాం. మీకు అర్థమైనప్పుడు ఎన్నో వేల కోట్లు వేస్తున్నాం. వాళ్ళు డెఫినెట్గా నాకు గుద్దేస్తారనే ఆ నమ్మకంతో ఎవరిని లెక్క చేయలేదు. లేకపోతే నేనే ఉన్నానంటే చాలా హైలీ స్ట్రాటజికల్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్ ఏమో అనుకునేవాడిని. ఏం కాదు, అతను వెళ్ళటం డబ్బులు వేయటం అంతే. పరిపాలన లేదు, బొంగు లేదు. మీకు అర్థమైందా? అక్కడే బ్యాడ్ అయిపోయాడు. అట్లీస్ట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తాడు, పిక్చర్ ఇస్తాడు. అతను చేసింది ఇదే, అతను చేసేది కూడా ఇదే చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ యొక్క సంపద పెంచుతున్నాడు కదా, రాష్ట్రానికి కాదు ఆయనకి. ఐఎమ్ సారీ టు టెల్ దిస్. నాకైతే ప్రైమ్ మినిస్టర్ అడిగి చెప్తాడు. అక్కడికి వెళ్ళి ఇక్కడ దేశంలో ఏ చీఫ్ మినిస్టర్ని అడగండి, చంద్రబాబు నాయుడు గురించి అది చెప్తారు. తెలంగాణ వాళ్ళు అయితే వాళ్ళకి భయం చంద్రబాబు నాయుడు అంటేనే. అదే నేను వేరే ఉద్దేశం అట్లేదు, ఉన్నది చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ జర్నలిస్టులు మాట్లాడతారు కొంతమంది, తిరిగి ఇక్కడ వస్తారనేప్పటికీ ఒడిగిపోతారు వాళ్ళు. అమ్మ బాబాయ్ మళ్ళీ తిరిగి వస్తారంటే ఇక్కడికని. ఆ విధంగానే రేవంత్ రెడ్డి బ్యాడ్ అయిపోయాడు. ప్రపంచంలో ఎవరిని అడగట్లేదు, తెలంగాణ వాళ్ళు అక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు ఏంటంటే. దేశంలో ఎవరైనా చెప్తారు, వీళ్ళు ఎక్కువ చెప్తారు. ఆ విధంగానే రేవంత్ రెడ్డి కూడా బ్యాడ్ అయిపోయాడు. గ్లోబల్ దానికి వెళ్ళి కమ్మ గ్లోబల్ అసోసియేషన్కి వెళ్ళి ఇప్పుడు అతనికి బ్యాడ్ స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డికి. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. అని చేత ఈనాడు రాయటం కథనం అనేది కొత్త విషయం కాదు, రాయకపోతే కొత్త విషయం. కానీ రాసిన దాంట్లో చాలా వరకు 90% కరెక్టే. ఎందుకు రాయరు? అతను బయటపడాలి కదా, డెఫినెట్గా అన్నీ బయటపడాలి. అవన్నీ కూడా కాంపెన్సేట్ చేయాలి. యాక్చువల్ చాలా ఛాన్సెస్ ఉన్నాయి చంద్రబాబు నాయుడికి. ఆఫీసులు అన్నీ పడగొట్టేసి ఇంకా ఏదో లెక్కర్లో చేసినవి అన్నీ కూడా బయట తెప్పించవచ్చు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఇదే చేస్తాడు, పరిపాలన చేయడిన. అక్కడ వచ్చిన డబ్బులు కొంత వీళ్ళు సర్దేసుకుని కొంత ఖర్చు పెడతా ఉంటారు. పోలవరం అలాగే ఉంటుంది, స్పెషల్ స్టాటస్ అలాగే ఉంటుంది. యు టేక్ మై వర్డ్. సో దట్ ఈస్ వాట్ చంద్రబాబు నాయుడు. ఈనాడు రాసింది కరెక్టే, కానీ రాయటం వెనకాల ఉన్న సిద్ధాంతం అర్థం ఏంటంటే ఎన్టీ రామారావుని పడగొట్టేశారు జగన్ అంతా. ఓకే సార్, థ్యాంక్ యూ.